ఈ రైతు డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రజల రైతాంగం కోసం మీరు పెడతా ఉన్నారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్లస్ పాయింట్ కోసం పెడుతున్నారు? ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ గారు అండ్ వాళ్ళ కోర్ టీం కాంగ్రెస్ నాయకులు ఇదే వరంగల్ వేదిక మీద ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏమని చెప్పిందని అంటే రైతు డిక్లరేషన్ ఇక్కడ నుంచే చేసిండ్రు. సో వాళ్ళు ఎన్ని డిక్లరేషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఏ హామీలు ఇచ్చిండ్రు, అవి ఎంతవరకు ఇప్పటి వరకు నెరవేర్చినాయి, ఎంతవరకు ఆగి ఉన్నాయి, ఎంతవరకు ఇంకా పూర్తి కాలేదు, వాటి మీద రైతులకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఇప్పుడు రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుండ్రో రైతాంగం గురించే, రైతుల గురించే కానీ మా బీఆర్ఎస్ పార్టీకి ఏదో మేలు చేయడం కోసం కాదు, మేము లబ్ధి పొందడం కోసం రైతులకు జరిగే అన్యాయం మీద మాత్రమే ఈ రైతు సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా దీనిపైన ఈ సభ మీదనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రైతులు సంతోషంగా ఉన్నారు కాబట్టి మనం ఒక వారం రోజులు ఉత్సవాలు చేసుకుందాం అనుకుంటూ దీనికి ఆపోజిట్గా సభ పెడతా ఉన్నారు. ఏ విధంగా చూస్తారు ఇది? ఇప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. ఎందుకని అంటే ఇదే డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రో, ఒకే సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఒకసారి విలేజ్లో పోయి అడగండి. అదేవిధంగా ఏం చెప్పిండ్రు వాళ్ళు, 15,000 ఎకరానికి రైతు భరోసా ఇస్తామని అన్నారు. 15,000 నుంచి 12,000కు చేసిండ్రు. ఆ 12,000 కూడా ఇస్తానరా, అవి కూడా ఇస్తలేరు. ఇప్పటి వరకు ఎంత, 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండ్రు. తర్వాత ఏమన్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తామని అన్నారు, వాళ్ళకు కూడా ఇయ్యలేదు. మహిళా రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అని అన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన హామీల డిక్లరేషన్ల 24 గంటల రైతులకు కరెంట్ అని అన్నారు, అవి కూడా కాలేదు. ఎక్కడ వస్తానే కరెంటు? ఒకసారి ఆత్మ పరిశీలన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసుకోవాలి. అదేవిధంగా మద్దతు ధర అని అన్నారు, ఎంతవరకు ఇప్పటి వరకు మద్దతు ధర ఇస్తారో. ఇలా మనం మొదలుకుంటూ పోతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో ఇచ్చిన హామీలు, నోటికి వచ్చిన హామీలు సులభంగా ఇచ్చేసింది, కానీ వాటిని నెరవేర్చడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ డిక్లరేషన్ కూడా రైతులకు అందలేదు. హరిగోసలు రైతులు ఇలా పడుతున్నారు. మొన్నటికి మొన్న ఈ రోజు కూడా అంటే వాళ్ళు ఇప్పుడు సభ పెడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి భయపడి పెడుతున్నారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖతం చేయడానికి పెడుతున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అని అంటే, మనం గతంలో కూడా చూసుకుంటే, కొన్ని రోజుల కింద చూసుకుంటే అంటే కేసీఆర్ గారు ఒక సభ పెట్టిండ్రు, వాళ్ళ అదే రోజు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రోగ్రామ్ వేసిండ్రు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం కదా, మా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తారో వాటికి అనుసరించుకుంటా ఆ తెల్లారే ఏదో జనాలలో చొచ్చుకొని పోయే విధంగా బీఆర్ఎస్ కార్యవర్గాలు కార్యక్రమాలు ఆపడం కోసం వాళ్ళు వేరే రకంగా, అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక పాయింట్ తప్ప రైతులకు మేలు చేసేది కాదు. ఇప్పటి వరకు రైతులు చాలా వరకు నష్టపోయినారు. చాలా వరకు మొన్నటికి మొన్న ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో మొక్కజొన్న కొంటలేరు, పండించిండ్రు, మొక్కజొన్న కొనే దిక్కు లేదని రైతులు వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాండ్రు. ఈరోజు ఆరేపల్లిలో రైతులు వచ్చి ధర్నా చేస్తాండ్రు. వరికి బోనస్ లేదు, అది బోగస్ మాట అయింది. వరికి 4 నుంచి 5 కిలోలు కింటాకు కట్ చేస్తాండ్రు. ఇలా ఏ గ్రేడ్ కొంటలేరు. అలా చూసుకుంటే రైతులకు అన్ని విధాలుగా నష్టమే. రైతు బీమా అన్నారు, ఎటుపోయింది. రైతు భరోసా అన్నారు, ఎటుపోయింది. ఇప్పటి వరకు 2 ఎకరాలే కదా, ఈ రైతులకు తెలియదా? ఇంతగానో మోసం చేస్తారు. ఇంకా వాళ్లకు రైతు ఉత్సాహాలు, రైతు సంబరాలు అని చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ సభ తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే జనాలు మారే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చైతన్యం చేసే అవకాశం ఉందా? జనాలు ఆల్రెడీ మార్పు చెందిందండి. ఎందుకంటే ప్రతి రైతును కదిలించండి. ఆ రోజు పొరపాటు చేసిన మేము, కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేసినాము, ఇంకో 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ మాట ఎత్తడాన్ని కూడా జనాలు భయపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ఉంది. అది రైతులకు అర్థమైపోయింది. ఎందుకంటే రైతులు అన్ని రకాలుగా నష్టపోయింది. ఇప్పటి వరకు అన్ని రకాలుగా రైతులు నష్టపోయిండ్రు. ఏ రైతు ఇలా క్షేమంగా ఉన్నాడు, ఏ రైతు లబ్ధి పొందిండు, ఏ రైతు ఇలా సుఖంగా ఉన్నాడు, ఒక్కసారి కాంగ్రెస్ నాయకులకు చెప్పండి. కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి వాళ్ళే అనౌన్స్ చేయని చెప్పండి. రైతులకు మేము ఇది మేలు చేసినామని ఏం చేసిండ్రు? అరే ఉన్నదానికే ఇస్తలేరు కదా. గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తలేరు, ఉన్న పథకాలను ఎత్తేయడము రైతు రాజ్యం అని అన్నారు. రైతు రాజ్యం కాదు ఇది, రైతులను గోసపెట్టే రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఇప్పుడు ఈ సభ ప్రాంగణం కానీ, ఈ సభ ఉద్దేశం కానీ రైతులకు అండగా ఉండడానికి, రైతులకు మంచి జరగడానికి మీరు అంటున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఈ సభ దండగా
పనికిరాంత సభ పెడుతున్నారు, పనికి మానవులు పెడుతున్నారు అనుకుంటా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సంబోధిస్తారు? అదే కాంగ్రెస్ నాయకులకు మేము అడిగేది ఏంటని అంటే, ఇది పనికిరాని సభ అని అంటున్నావు కదా, మరి ఈ సభ గురించి నీకు అవసరం ఏంటిది? సభ యొక్క మీకు ఎటువంటి ఎఫెక్ట్ పడదు అని అనుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఈ సభ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఈ సభ వలన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చైతన్యం అవుతారు, ఇంకా ఇది బలంగా పోతుంది, దీని వలన మా పార్టీ రేపు ఎక్కడ మనుగడను కోల్పోతుందో, ఇంకా ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని ముందే భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతాను తప్ప ఈ ఆ భయం మొదలైందా? 100%. మొన్న కేసీఆర్ గారే సభ నుంచే మొదలైంది భయం అనేది. కాంగ్రెస్ నాయకులకు ముందటి నుంచే మొదలైంది. ఎందుకని అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. జగిత్యాల సభ నుంచే విజయయాత్ర, ఆ రోజు నుంచే వాళ్ళకు భయయాత్ర మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పేరు చెప్పడానికి కాంగ్రెస్ నాయకులే భయపడతారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ అంటేనే మాకు వద్దు అనే విధంగా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్రజలు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏ రకంగా అభివృద్ధి చెందిండ్రు, ఆ రోజు యూరియా కోసం ఏ రకంగా చెప్పులు లైన్లో పెట్టినామో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అలాగనే చెప్పులు లైన్లో పెట్టినాం. ఆ రోజు అంటే రేవంత్ రెడ్డి మాటల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే లూటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అప్పులను కూరుకుంటూ వస్తుంది అనుకుంటూ మాట్లాడుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి చెప్పింది కదా, ఇప్పుడు వరకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినామో. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చింది కదా, ఏ పథకాన్ని నువ్వు ప్రారంభించినావు? ఏ పథకాన్ని ప్రారంభించినావు నువ్వే చెప్పు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డి గారే చెప్పాలి కదా దీనికి సమాధానం. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు కొత్త ప్రారంభించిండ్రు? ఏంటంటే రేవంత్ రెడ్డికి మాటల్లో మాత్రమే, చేతలలో లేదు. మాట్లాడే అంత సులభంగా చేతల్లో లేదు. ఓన్లీ ఆయనకు ఉన్న లక్ష్యం ఏంటిది? మైక్ కనిపిస్తే ఉర్రుకుంటా మాట్లాడడం, అవతల మనిషిని తిట్టడం, ఆ విషయంతోనే ఫేమస్ కావాలి, నేను ప్రజల్లో పోవాలని. మొన్న సబ్జెక్ట్ లేదా రేవంత్ రెడ్డి? బిల్కుల్ సబ్జెక్ట్ లేదంటే ఆయన మాట్లాడే అంశానికి, రైతులకు, అక్కడ సభ యొక్క ఉద్దేశానికి ఎటువంటి సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు సభ చేసినాం అనుకో, రైతు గురించి మాట్లాడాలి కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీని, కేటీఆర్ గారిని అలా తిట్టడం ఆ సభలో అవసరం లేదు కదా. గతంలో ఏం చేసిండ్రో ఏం చేయలేదో అది ప్రజలకు తెలుసు. ఆ కారణం వల్లనే బీఆర్ఎస్కి ఇలా పక్కన పెట్టిండ్రు, మీకు పబ్బం కట్టిండ్రు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? పరిపాలన అందించాక అంత అప్పు చేసిండ్రు, ఇంత అప్పు చేసిండ్రు, నువ్వు కూడా ఎటువంటి పథకం చేయకుండానే, అమలు చేయకుండానే లక్షల కోట్లు అప్పు తెచ్చినామని మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు కదా. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అంటే వేయబోతున్నారు జనాలు, మళ్ళీ నాకు 10 ఏళ్ళు నాకు పట్టం కట్టబోతున్నారు, రాబోయే రోజుల్లో 2028 అసెంబ్లీ ఎలక్షన్లో 100 సీట్లు మేమే కొట్టబోతున్నామని గ్యారెంటీగా చెప్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తాను నేను. మామూలుగా మనం వాడుక భాషలో కూడా మాట్లాడతాం. ఏమని అంటే పగటి కళలు అని అంటున్నాం కదా, రేవంత్ రెడ్డి కూడా పగటి కళలు. అంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్పినా కూడా అసలు రేవంత్ రెడ్డి ఏ కారణం వలన గెలిచిండు? ఆ రోజు 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిండ్రు. కొత్త ప్రభుత్వాన్ని ఒకసారి వేసి చూద్దాం, ఒకసారి గెలిపిస్తాం, వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది అనే ఒక నమ్మకంతో వేసిండ్రు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఏమున్నది? అసలు సబ్జెక్టే లేదు, పథకాలే లేవు. ఏ వ్యక్తికి, ఏ వర్గానికి న్యాయం జరిగింది ఇప్పటి వరకు? అన్ని రకాల వర్గాలకు నష్టం చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులే అంటారు, మేము బయట వస్తే ప్రజలు మమ్మల్ని కొట్టేటట్టు ఉన్నారు, మేము ఏం మాట్లాడలేమని. ఆ రోజు కూకున్న దాంట్లో, ఇప్పుడు మల్లంపల్లిలో ఆ రోజు మొక్కజొన్న రైతులు కూకున్నారు కదా, కాంగ్రెస్ రైతులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అన్యాయమే జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి ఏంటని అంటే గొంతు చించి మాట్లాడడం తప్ప పథకాలను, వ్యవస్థను నడిపే చేత అసలే కాదు రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ సభతో హైలైట్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ హైలైట్ కావడం కాదండి, ఆల్రెడీ బీఆర్ఎస్ హైలైటే. 2 సంవత్సరాలనే అర్థమైపోయింది కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ ముద్దు అని. కాంగ్రెస్ వద్దు అని ఆల్రెడీ 2 సంవత్సరాలని అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటి వరకు. ఏ వర్గానికి ఇంకో 5-6 నెలల తర్వాత సకల జనుల సమ్మె ఎలా జరిగిందో యావత్ తెలంగాణ మొత్తంలో అన్ని రకాల ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, కార్మికులే కావచ్చు, రైతులే కావచ్చు, అలా మన ఇలా మొన్నటికి మొన్న ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా కూకున్నారు.
ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమ్మె చేసిండ్రు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని రోజులు మభ్య పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఆగేటట్టు లేరు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 6-7 నెలల తర్వాత సకల జనుల సమ్మె ఎలా జరిగిందో ఆ రకంగా వీధిలా వాడలా గల్లీలా టెంట్ ఏర్పాట్లు చేసుకొని దీక్షలు సమావేశాలు కాంగ్రెస్కు అగెనిస్ట్గా మొదలవుతుంది. అంటే రేవంత్ రెడ్డి నిద్రపోనియరా? ఇంకా నిద్రపోయింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి భయం అనేది పుట్టుకొచ్చింది. భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఓపిక పట్టింది ఇప్పుడు వరకు. ఆయన మాట్లాడేది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు నేను పరిపాలన చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెనకబడ్డారు, అందుకు నేను పరిపాలన చేయలేకపోయినా, ఇంకో 10 సంవత్సరాలు నాకేనంటున్నారు. 2.5 సంవత్సరాలు వెనకబడ్డారు. మేము వెనకబడ్డామన్నారు. సక్రమంగా పరిపాలించు అని మేమే అంటున్నాం కదా. నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా నీ వెనక పడతాం మేము. ఈ కేసు అని అదని ఇదని మా సోషల్ మీడియా వారియర్స్ మీద కావచ్చు, పోస్టులు వేసే వారి మీద కావచ్చు, అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ నాయకులను వెంట పడ్డదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వాళ్ళ ఎంత ఎక్కడ పడ్డాం? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుల మీద కేసు వేసినట్టు ఎక్కడైనా ఉన్నదా ఇప్పటి వరకు? మరి ఇంకా మేము ఎక్కడ వెంట పడ్డామో ఏందని అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకు తెలుసు ఇన్ని హామీలు ఇచ్చిన నేను. మొన్న ఏంటిది మన మన ఆర్టీసీ వాళ్ళు కూకున్నారు. వాళ్ళకి ఏదో ఒక నచ్చ చెప్పిండ్రు. ఎన్ని రోజులు? ఇంకో 4 నెలలు 5 నెలలు ఆగుతారు. మొన్న ఏంటిది క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటిది మన ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఆల్రెడీ కూకున్నారు. వాళ్ళకు ఏదో ఒకటి సర్ది చెప్పిండ్రు. మొన్న ఏంటిది ఆశా వర్కర్లు వాళ్ళకు కూడా ఏదో ఒకటి సర్ది చెప్పిండ్రు. మొన్నటి ఏంటిది అంగన్వాడీ టీచర్లు. ఇలా సర్ది చెప్పుకుంటూ వచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో 5-6 నెలలు చూస్తారు. తర్వాత ఎందుకు ఓపిక పడతారు? ప్రభుత్వమే దిగే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఓపిక పడతారు? అందరు కూడా రోడ్ ఎక్కుతారు. ప్రతి ఒక్కరు కూడా ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, నిరాహార దీక్షలు స్టార్ట్ అవుతుంది. ఇంకో 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటదని అంటే బాయిల పడ్డ కప్ప లెక్క ఉంటది. చూడండి మీరే. నెక్స్ట్ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100కు 200% బీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ వేసినా కూడా తక్కువ మినిమం సెంచరీ కొడతామండి మేము పక్కాగా. 100కు 200%. ఎందుకంటే ఏ విలేజ్ లో ఇది జనాల మాట్లాడుకుంటే మా మాట ఏముంటది అంటే జనాల్లో మేము తిరుగుతున్నాం కాబట్టే కదా జనాలు వచ్చి ఇక్కడ మాట్లాడలేరు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. జనాల నుంచి వస్తున్న వాయిస్ ఇది. మీరు ఏ పల్లెలో అయినా పోండి, ఏ పట్టణంలో అయినా పోండి, ఏ రైతునైనా కలవండి, ఒక ఎంప్లాయీని కలపండి, ఎవరైనా కలవండి, మీకే తెలుస్తుంది. ఇది ఎలా రైతులు, అదేవిధంగా కార్మికులు, అదేవిధంగా స్టూడెంట్లు, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ ముద్దు. సార్ రావాలి, కార్ గెలవాలి అని ఒకే ఒక నినాదం ఇప్పుడు స్టార్ట్ అయింది అన్ని దగ్గర.